హాయ్ కోడర్స్ ఈ రోజు వీడియో వచ్చే తల్లికే టపల్స్ అనమాట. ఇది కూడా లిస్ట్ లాగే డేటా స్ట్రక్చర్, కాకపోతే ఇది ఇమ్మోటబుల్. అంటే ఇది ఒక్కసారి కనుక మనం చేసిన తర్వాత యాడ్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ అనేది ఉండదు. ఓకేనా? దీంట్లో మనం ఎలిమెంట్స్ ని పెరాంథసిస్ లో వేసి పెడతాం అనమాట. ఓకేనా? క్రియేషన్ ఆఫ్ టప్ లో ఇక్కడ యాడ్స్ అని చూస్తాం. మనం ఫ్రూట్స్ అని తీసుకొని ఒక పెరాంథసిస్ బ్రాకెట్స్ లో యాపిల్, బనానా, చెరీ అని సేమ్ లైక్ దాన్ని అట్లా మనం లిస్ట్స్ తో చేసినట్టే చేసాం. సో కోఆర్డినేట్స్ అని నెంబర్స్ అని తీసుకున్నాం. సో యాక్సెసింగ్ ఎలిమెంట్స్ చూస్తే ఇప్పుడు ప్రింట్ అని పెట్టేసి ఫ్రూట్స్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి మనం ఇస్తే సేమ్ అక్కడ దాకా సేమ్ ఒకేలాగా ఉంది. అండ్ రిజల్ట్ 1 నెంబర్ అనేది 2. సో నెంబర్స్ అని చెప్పేసి ఇంటూ 2 అని అంటే 2 సార్లు ఇక్కడ మనం 1 2 3 1 2 3 అని 2 సార్లు ఇచ్చింది. ఆ తర్వాత రిజల్ట్ 2 చూస్తే కంకాటినేషన్ చేసాం ఫ్రూట్స్ కి నెంబర్స్ కి, అప్పుడు మిక్స్డ్ వాల్యూస్ లో అది ఇచ్చింది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే టపల్ ఫంక్షన్స్ అంటే లెంత్ అనేది ఇచ్చి మనం ఆ యొక్క ఫంక్షన్ ని కనుక్కోవచ్చు అనమాట. ఎంత ఉంది లెంత్ అనేది అని చెప్పి నెంబర్స్ చూస్తే ఇప్పుడు 3 ఉన్నాయి అక్కడ. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు LEN ఆఫ్ నెంబర్స్ అని పెడితే ప్రింట్ లెంత్ అంటే 3 అని చెప్పి మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. కి అండ్ టపల్స్ కి మెయిన్ ఏంటంటే అవి మ్యూటబుల్, అంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు, అంటే కొత్తగా మోడిఫై కూడా చేసుకోవచ్చు. కానీ టపల్స్ లో మోడిఫై చేయడం అనేది జరగదు. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెన్స్ అనమాట.